హన్మకొండ రాష్ట్ర స్థాయి బతుకమ్మ వేడుకల ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న హన్మకొండ చారిత్రక 1000 స్తంభాల ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం స్వయంగా పరిశీలించారు. మున్సిపల్, పోలీస్, విద్యుత్ మరియు ఇతర విభాగాల అధికారులతో కలిసి కలెక్టర్ ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల చేపడుతున్న పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, డీసీపీ షేక్ సలీమా, ఏసీపీ నరసింహరావు, అలాగే రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవానికి అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె ప్రత్యేకంగా విద్యుత్ దీపాలు, తాగునీటి సదుపాయం, మహిళా పోలీసుల బందోబస్తుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేసి రాష్ట్ర స్థాయి బతుకమ్మ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భాగంగా 21కి మన దగ్గర హన్మకొండ జిల్లాలో 1000 పిల్లర్ టెంపుల్ దగ్గర ఇనాగరల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు గవర్నమెంట్. సో అకార్డింగ్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ అట్లీస్ట్ 4 to 5 మినిస్టర్స్. ఇక్కడ అంటే లోకల్ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు అండ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము విత్ ద హెల్ప్ ఆఫ్ టూరిజం డిపార్ట్మెంట్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్. అంటే ఫస్ట్ మినిస్టర్స్ వస్తారు అండ్ కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి మేము ఇంకా కొంతమంది ఉమెన్ అచీవర్స్ని కూడా ఫెలిసిటేట్ చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రాంలో మనకి షెడ్యూల్ ఇది ఎవ్రీ ఇయర్ జరిగే ప్రోగ్రాం కాబట్టి ఇక్కడ మనము రేపు దాదాపు 2000 నుంచి 3000 వరకు మహిళలు వస్తారు అని అంచనా వేసి జీడబ్ల్యూఎంసీ వాళ్ళ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే బతుకమ్మ ఆడుకోవడానికి అండ్ వీఆర్ ఆల్సో డూయింగ్ సమ్ క్రాఫ్ట్ డైవర్షన్, ఈ ఇల్యూమినేషన్ ఇదంతా. సో ఆల్ అరేంజ్మెంట్స్ అంటే